వాడు నన్ను వదిలి వెళ్ళిపోయాడు. నన్ను ఒంటరివాణ్ణి చేసేశాడు. ఇలా జరుగుతుందని కల్లా కూడా ఊహించలేదు. కానీ మరవలేకపోతున్నాను. ఓకేరా, మరి 3ంటికి కలుద్దాం. అలాగే అలాగే, సరేనా, ఉంటా మరి, బాయ్. ఏంటి వీళ్ళు ఇంకా లేవలేదు? అన్నయ్య లే, అన్నయ్య త్వరగా లే. బంతనయ్య లే, త్వరగా లే. ఎంతసేపు పడుకుంటావు? లే అన్నయ్య త్వరగా లే. అన్నయ్య లే, ఎంతసేపు పడుకుంటావు? ఆకలేస్తుంది అన్నయ్య, త్వరగా వెళ్దాం. ఏంట్రా పొద్దున్నే నేను ఈ బండను లేపచ్చుగా. రే బంతిగా లేరా, లే రే, లేరా లే లే. ఓ షిట్, పోయింది మళ్ళీ. కమన్ 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 కమన్. ఎస్, నేనే గెలిచాను. పిల్లేదలు ఇద్దరు ఓడిపోయారు. ఏ బా, ఎవడ్రాడు? దెబ్బలేం తగిలినాయండి? కాస్త చూసుకొని నడపాలి కదండి. సారీ అండి, డ్రైవింగ్ ఇప్పుడే నేర్చుకుంటున్నాను. అబ్బా, కాలు దొబ్బిందిరా బాబు. ఈరోజు చాలా బోరింగ్గా ఉందిరా. అవునన్నా, అందుకే నేను కూడా బయట తిరుగుతున్నాను. అరే అక్కడ అమ్మాయిలు చూడు. ఏ అమ్మాయిలన్నా? తెలుసా, ఈరోజు నేను షాపింగ్ వెళ్తున్నాను. అవునా, ఏం తీసుకుంటున్నా? ఏమో, నేను ఇంకా డిసైడ్ చేయలేదు. అక్కడికి వెళ్ళి సెలెక్ట్ చేసుకుంటా. సరేరా, నేను లైబ్రరీకి వెళ్ళొస్తాను. ఓకే అన్న. హే మీరా, మీ కాలు బాగైందా? బాగానే ఉంది, కానీ మీకెలా తెలుసు? ఆ రోజు మిమ్మల్ని యాక్సిడెంట్ చేసింది నేనే అండి. ఓ, అది మీరేనా? గుర్తుపట్టలేపోయా అసలు. నా పేరు విజయ్, మీ పేరు? నా పేరు నూర్. ఓ అవునా, బాగుందండి మీ పేరు. సరే అండి, ఐఎమ్ లీవింగ్. బాయ్ బాయ్. ఏంటి డబ్బు పులిహోర మొదలు పెట్టేశాడు? చూద్దాం. ఏంట్రా, ఏంటి మ్యాటర్? ఏం లేదన్నా, తెలిసిన అమ్మాయి అయితే. తెలిసినమ్మా? ఎలా? అదేనా చెప్పేది ఆ రోజు గుర్తుందని. ఓహో, ఆ అమ్మాయా? అమ్మాయి అన్న, ఈ అమ్మాయి గుర్తుపట్టలేపోయా అసలు. ఏంటి, ఏమంటుంది? ఏం లేదన్నా, కాలు ఎలా ఉందని అడుగుతుంది. కానీ కానీ బేబీ అలా ఏం లేదన్నా, నువ్వు మరి.
అన్న ఇక్కడ వ్యూ చూడన్న చాలా బాగుంది. బాగుందా? ఇక్కడ నుంచి చూద్దాం. ఇక్కడ ఒక ఫోటో దిగుదాం రా. దిగుదాం అన్న, బాగుంటుంది. బాగా వచ్చిందిరా. ఇవి చూడు ఇంకా బాగుంది. సరే అన్న. బాగుందన్న. ఇంకా చాలా పద రూమ్కి వెళ్దాం. ఎక్కడున్నావా? ఏంట్రా ఎక్కడున్నావు? ఏం లేదు, నేను కొంచెం మాడాలి. రా వాళ్ళతో మాట్లాడదాం. అదే అన్నయ్య అమ్మాయి గురించి. ఏది ఆ అమ్మాయినా? అవునన్నయ్య. ఈ మధ్య అమ్మాయితో రోజు చాటింగ్ చేస్తున్నాను, రోజు కలుస్తున్నాను. అమ్మాయి చాలా మంచి అమ్మాయి అన్న, చాలా స్వీట్గా ఉంటుంది, చాలా కామ్గా ఉంటుంది. అమ్మాయి చాలా స్వీట్ వాయిస్ అన్న, చాలా ఫ్రెండ్లీగా ఉంటుంది. అమ్మాయి నాకు బాగా నచ్చిందన్న. నేను అమ్మాయిని ప్రేమిస్తున్నానేమో అనిపిస్తుంది అన్న. ఏంట్రా? అవునన్న, అమ్మాయిని ప్రేమిస్తున్నా అన్న. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? రే తొందరపడి ఏం చేయొద్దు. ముందు ఆ అమ్మాయి నేను ప్రేమిస్తుందో లేదో తెలుసుకో. ఆ అమ్మాయి ఫీలింగ్స్ అర్థం చేసుకో, తర్వాత ప్రొసీడ్ అవ్వు. తర్వాత ఏమైనా జరిగితే నేను చూసుకుంటా. సరేనా? బాయ్ రా. అన్నయ్య. ఏంట్రా? సెల్లో బ్యాలెన్స్ లేదన్నయ్య, అసలు డబ్బులు కావాలి. నీ ప్రేమంట కానీ నాకు బొక్కపడుతుందిరా బాబు. సరేనా? జాగ్రత్త అయితే. ఉంటా, బాయ్. అమ్మాయిని ఎలా ప్రపోజ్ చేయమంటావు? అన్నయ్య అన్నయ్య ప్రపోజ్ చేస్తాను. అమ్మాయిని ఎలాగలా? అప్పుడే వద్దురా. ప్లీజ్ అన్న వెళ్ళిపోయింది అన్న, మన ఛాన్స్ రాదన్నా. సర్లే వెళ్ళి. అరే జాగ్రత్తగా చేయరా. అరే సారీ రా, నాకు ఇప్పుడు క్లాస్ ఉంది, తర్వాత మాట్లాడతాను. క్లాసా? సర్లే వెళ్ళు. బాయ్ రా. ఏంట్రా ఏమైంది? ఏముందన్నా, వెళ్ళాను క్లాస్ అని చెప్పేసి వెళ్ళిపోయింది. చెప్పేద్దాం అనుకున్నా, కుదరలేదన్నా. ఏంటో. సర్లే ఓ పని చేద్దాం. ఇప్పుడు అమ్మాయి వెనక్కి తిరిగి చూసింది అనుకో, నీలో సక్సెస్, లేకపోతే లేదు. సరే అన్న. సరేనా? చూద్దాం. చూసిద్ది. చూడు ప్లీజ్. చూసింది. ఎస్, చెప్పా కదన్నా చూసిద్దని. కంగ్రాట్స్ రా, సాధించావు. అలా అయితే కొంటె చూపుతో, నీ కొంటె చూపుతో నా మనసు మెల్లగా చల్లగా దోచావే. చిన్ని నవ్వుతో, ఒక చిలిపి నవ్వుతో ఏదో మాయ చేసి అంతలోనే మౌన మేలనే. మన్మధుడే బ్రహ్మను పూని సృష్టించాడేమో గాని
50 కేజీల మందారాన్ని 5.5 అడుగుల బంగారాన్ని పలికింది ఆకాశవాణి ఈ కొమ్మని ఏలు కొమ్మని. యాదవా బుక్స్ తీసి చదవరా బాగుపడతా. తీసి చదువుకో. విజయ్ చెప్పరా. ఎక్కడున్నావన్నయ్య? బస్ ఎక్కాను రా, అప్పుడే స్టార్ట్ అవుతుంది. అవునా అన్నయ్య? నేను బైక్ కావాలన్నయ్య, ప్లీజ్ అన్నయ్య. నేను వెళ్ళి నడుపుతాను ప్లీజ్ అన్న. సర్లే, నా బొరత నీకు తీసుకో. జాగ్రత్త కానీ జాగ్రత్త. నాకు బైక్ దొరికింది. ఏంట్రా ఇంతసేపు? అవునురా, ఎక్కడికి వెళ్తున్నావు? ఏంట్రా అప్పుడే వచ్చావు? ఏం లేదురా, పని అయిపోయింది వచ్చేసాను. ఒక్క నిమిషం ఉంటారా, ఫోన్ వచ్చింది. హలో రవి, చెప్పరా. ఏంటి ఏంటి రే అజయ్, ఎక్కడ పోయాడు ఇంత కంగారు గైడు? అజయ్ వస్తున్నాడు రా. పాపం వాడు ఎంత బాధలో ఉంటాడు. అరే ఉత్తు మామ, కంట్రోల్ చేసుకోరా. మామ కంట్రోల్ చేసుకో. రే అజయ్, లేరా రే, లే.
అరే పొద్దున్నే ఎక్కడ పోయాడు విజయ్ గారు? రే అజయ్ కంట్రోల్ చేసుకోరా. అలా నా తమ్ముడు నాకు దూరం అయ్యాడు. చిన్న నెగ్లిజెన్స్ వల్ల వాళ్ళ ప్రాణాలు పోయాయి. ఇది మీకు జరగచ్చు. మీరు డ్రైవింగ్ చేస్తున్నప్పుడు సైకిల్ మీద, రిక్షా మీద, ఆటో మీద మీ చున్నీని జాగ్రత్తగా ఉంచుకోండి. నా కాంక్షని మీరు నెరవేరుస్తారని నా ఆకాంక్ష.